నవంబర్ 11వ తేదీన అష్టమి తిథి రాత్రి 11:08 ప్రారంభమై నవంబర్ 12వ తేదీ రాత్రి 10:58 అష్టమి తిథి ముగుస్తుంది. శివుని అవతారమైన కాలభైరవుడు మార్గశీర్ష మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథిలో ఆవిర్భవించాడు. కాలభైరవుని శివుని ఉగ్ర రూపంగా భావిస్తారు. హిందూ గ్రంథాలు కాలభైరవునికి కాలానికి మరణానికి అధిపతిగా వర్ణిస్తాయి. భైరవ అనే పదానికి అక్షరాల భయంకరమైన వాడు లేదా భయాన్ని నాశనం చేసేవాడు అని అర్థం. శత్రువులపై విజయం కోసం కాలభైరవుని పూజిస్తారు. కాలభైరవుని భక్తితో పూజించే వ్యక్తి నిర్భయుడు అవుతాడు మరియు మనస్సు నుండి తెలిసిన తెలియని అన్ని భయాలు తొలగిపోతాయి. ఇంట్లో కాలభైరవుని పూజ ఎందుకు చేయాలి? కాలభైరవుని పూజ ఎప్పుడు చేయాలి? అలాగే పూజ యొక్క ప్రయోజనాలు, కుష్మాండ దీపం మరియు కాలభైరవుడు ఎలా ఆవిర్భవించాడు అనేది వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ని చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. కాలభైరవునికి 64 రూపాలు ఉన్నాయని, వీటిని అష్టాంగ భైరవుడు అని పిలువబడే 8 రూపాలు వర్గీకరించారని చెబుతారు. అసితాంగ్ భైరవుడు, రూరు భైరవుడు, చాంద్ భైరవుడు, క్రోధ్ భైరవుడు, ఉన్మాత భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార్ భైరవుడు. కాల భైరవుని ఆవిర్భవన గురించి 2 కథలు ప్రబలంగా ఉన్నాయి. మొదటిది బ్రహ్మకు సంబంధించినది మరియు రెండవది దక్ష ప్రజాపతి రాజు గర్వాణి అణిచివేయడానికి సంబంధించినది. బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. ఆ 5వ తల అపారమైన అహంకారం కలిగి ఉంటుంది. తనకంటే గొప్పవాడు లేడని భావించాడు. బ్రహ్మదేవుడు తనకంటే గొప్పవాడు లేడని ఆ 4 వేదాలతో పలికాడు. ఆ 4 వేద పురుషులు: ఋగ్వేద పురుషుడు తెలుపు రంగులో ఉంటాడు, గాడిద ముఖం కలిగి చేతిలో మాల ధరించి ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందిస్తాడు. యజుర్వేద పురుషుడు పసుపు రంగులో ఉంటాడు, మేకముఖం కలిగి చేతులు కర్ర పట్టుకుని సంపదలను శుభాలను ఇచ్చేలా ఉంటాడు. సామవేద పురుషుడు కృష్ణుడి వంటి నీలి రంగులో ఉంటాడు, గుర్రపు ముఖం కలిగి ఒక చేతిలో కొరడ కలిగి ఎడమ చేతిలో కొండ కలిగి ఉంటాడు. అథర్వవేద పురుషుడు తెలుపు రంగులో ఉంటాడు, కోతి ముఖం కలిగి కుడి చేతిలో మాల ధరించి కుండ కలిగి ఉంటాడు. బ్రహ్మదేవుడు తనకంటే గొప్పవాడు లేడని, సృష్టిలో తనే శ్రేష్ఠుడని వేదాలతో పలికాడు. అప్పుడు ఆ 4 వేదాలు ఆది అనంతం లేనివాడైన ఆ మహాదేవుడు శివుడు గొప్పవాడు అని పలికారు. బ్రహ్మదేవుడు వేదాల మాటలు వినడంతో వేదాలను నిందించాడు. వేదాలు తప్పు అని నిందించడంలో పవిత్రమైన వేదాలను చిన్నచూపు చూస్తాడు. అహంకారంతో ఉండడం గమనించిన శివుడు కోపాద్రితుడై కాలభైరవుని అవతారంలో ఆవిర్భవించి అహంకారమైన బ్రహ్మదేవుని 5వ తలను ఖండించాడు. ఈ కారణంగానే పరమశివుడు బ్రహ్మను వధించి ఘోరమైన దోషానికి పాల్పడ్డాడని పవిత్రమైన కాశీక్షేత్రంలో కాలభైరవుడు అక్కడికి వెళ్లి తన దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. దక్ష ప్రజాపతి కూతురు అయిన సతి తన జీవిత భాగస్వామిగా శివుడిని ఎంచుకుని ప్రజాపతి ఇష్టానికి విరుద్ధంగా శివుని వివాహం చేసుకుంది. దక్ష ప్రజాపతి తన ఈ నిర్ణయంతో చాలా విచారంగా మరియు కోపంగా ఉన్నాడు. అతనికి శివుడు నచ్చలేదు. శివుడిని అవమానించడానికి అతను ఒక యజ్ఞం చేశాడు. దానికి సతిని శివుడిని ఆహ్వానించలేదు. సమాచారం అందుకున్న సతి ఆ యజ్ఞానికి వెళ్లాలని శివుడిని కోరింది. అప్పుడు ఆహ్వానం లేకుండా ఏ కార్యక్రమానికి వెళ్ళకూడదని సతికి వివరించాడు. అది ఒకరి తండ్రి ఇంటి అయినా కూడా. కాని సతి అంగీకరించలేదు. ఆమె తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఎందుకు వెనకాడాలి అని ఆలోచించింది. సతీ దూరంగా వెళ్లడం ప్రారంభించింది. సతీ తన తండ్రి ఇంటికి వెళ్ళింది. ఒక యజ్ఞం జరుగుతుంది అక్కడ. అందులో దేవతలు, ఋషులు, సాధువులు, గాంధర్వులు మొదలైన వారందరూ ఉన్నారు. సతీ తన తండ్రిని మహాదేవుణ్ణి ఆమెను ఎందుకు ఆహ్వానించలేదని అడిగింది. అప్పుడు దక్షుడు శివుడిని అవమానించడం ప్రారంభించాడు. అవమానంతో బాధపడిన సతి యజ్ఞ అగ్నిలో తనను తాను దహనం చేసుకుంది. ధ్యానంలో మునిగిపోయిన శివుడు సతి ఆత్మాహుతికి చాలా కోపంగా ఉన్నాడు. దక్ష ప్రజాపతి గర్వాన్ని నాశనం చేయడానికి శివుని కోపం నుండి కాలభైరవుడు ఉద్భవించాడు. శివుడు కాలభైరవుని
ఆ యజ్ఞానికి పంపాడు. కాలభైరవుని ఉగ్ర రూపాన్ని చూసి యాగస్థలంలో ఉన్న దేవతలు ఋషులు అందరూ భయపడ్డారు. కాలభైరవుడు దక్ష ప్రజాపతి తలని తన శరీరం నుండి ఖండించాడు. అప్పుడు శివుడు కూడా అక్కడికి చేరుకొని సతీ మృతదేహాన్ని చూసిన తర్వాత సతీ మృతదేహంతో విశ్వం మొత్తాన్ని ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు. అటువంటి పరిస్థితిని చూసిన విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీ శరీరంపై ప్రయోగించాడు. సతీ శరీర భాగాలు భూమిపై ఎక్కడ పడితే అక్కడ శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. నేటికి పూజలు జరిగే చోట కాలభైరవుడు ఆ శక్తిపీఠలన్నింటినీ రక్షిస్తాడు. మార్గశిర మాసంలో కృష్ణపక్ష అష్టమి తిథి నాడు ఉపవాసం ఉండాలి. ఇంట్లో సౌకర్యవంతంగా కాలభైరవ పూజ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. కాలభైరవుడు తన భక్తులకు హానికరమైన శక్తులు, దుష్ట శక్తుల నుండి రక్షించడానికి ప్రసిద్ధి చెందాడు. ఇంట్లో పూజ చేయడం వల్ల అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుంది. ఆర్థిక శ్రేయస్సు కోసం కాలభైరవుడు తన భక్తులను ఆశీర్వాదాలను అందిస్తాడని నమ్ముతారు. కాలభైరవుడు కాలాన్ని నియంత్రించే శక్తితో ముడిపడి ఉన్నాడు. కాలభైరవుని పూజించడం వల్ల సమయాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఈ పూజ చేయడం వల్ల భక్తులు క్రమశిక్షణపై దృష్టి పెట్టడానికి, కాలాన్ని నియంత్రించడానికి మరియు ఊహించని ఇబ్బందుల నుండి రక్షణ పొందడానికి సహాయపడే ఒక ఆచారం. కాలభైరవ పూజ యొక్క శుభం నిర్దిష్ట సమయాలు మరియు తేదీలతో ముడిపడి ఉంది. అలాగే దానిని నిర్వహించే భక్తితో కూడా ముడిపడి ఉంది. పూజ నిర్వహించడానికి కొన్ని ముఖ్యమైన క్షణాలు. చంద్రపక్షంలో 8వ రోజున వచ్చే అష్టమి తిథిన కాలభైరవుని పూజించడానికి ఇది అనువైన రోజుగా పరిగణించబడుతుంది. మార్గశిర మాసంలో అంటే నవంబర్ నుండి డిసెంబర్ మధ్య నెలలో కృష్ణపక్ష అష్టమి సమయంలో జరుపుకునే ఈ రోజు పూజ చేయడానికి అత్యంత శక్తివంతమైన రోజు. ఆదివారాలు మరియు మంగళవారాలు ఈ రోజులు కాలభైరవుని పూజకు పవిత్రమైనవిగా నమ్ముతారు. కాబట్టి ఇంట్లో పూజ చేయడానికి ఈ వారాలు అనువైనవి. ఇంట్లో కాలభైరవ పూజ చేయడంలో కొన్ని సులభమైన దశలు ఉంటాయి. ఇవి ఆచారం విజయవంతమయ్యేలా చూస్తాయి. ఇంటిని మరియు పూజ నిర్వహించాలనుకుంటున్న ప్రాంతాన్ని శుభ్రం చెయ్యాలి. పూజ స్థలంపై ఎరుపు లేదా నలుపు వస్త్రాన్ని వెయ్యాలి. బలిపీఠం మీద కాలభైరవుని ప్రతిమ లేదా విగ్రహం ఉంచాలి. విగ్రహం ఉత్తరం లేదా తూర్పు దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. పూజకు అవసరమైన వస్తువులను అందించడం: నల్ల నువ్వులు, ఆవాల నూనె, కొబ్బరి, ఎర్ర మందార పువ్వులు, ధూపం కర్రెలు మరియు కర్పూరం సమర్పించాలి. దేవతకు సమర్పించడానికి నీటితో ఒక చిన్న గిన్నెను సిద్ధం చేయాలి. ఆవ నూనె దీపం వెలిగించడం కాలభైరవుడి ప్రసన్నం చేసుకుంటుందని మరియు జీవితం నుండి చీకటిని తొలగిస్తుందని నమ్ముతారు. కాలభైరవ అష్టకం, కాలభైరవ మంత్రాలను పాటించాలి. నైవేద్యాల తర్వాత రక్షణ, శ్రేయస్సు మరియు మార్గదర్శకత్వం యొక్క ఆశీర్వాదాలను కోరుతూ ప్రార్థనలు చేయాలి. దైవిక రక్షణ మరియు కృపను ప్రార్థిస్తూ కాలభైరవ హారతితో పూజను ముగించాలి. కాలభైరవుని తరచుగా కుక్కలతో చిత్రీకరిస్తారు. కాబట్టి ఈ రోజున కుక్కలకు ఆహారం పెట్టడం దైవిక ఆశీర్వాదాలను ఆకర్షించే శుభకార్యంగా పరిగణించబడుతుంది. పూజను ముగించడానికి మిఠాయిలు లేదా నల్ల మినపప్పు వడలు వంటి ప్రసాదాలను అందించాలి. ఈ రోజున కుష్మాండ దీపం పెట్టడం వల్ల అత్యంత శుభ ఫలితం లభిస్తుందని నమ్ముతారు. కుష్మాండ అంటే గుమ్మడికాయ. హిందూ సంప్రదాయాల ప్రకారం కుష్మాండ దీపం అత్యంత శక్తివంతమైనది. శనిదోషం, ఆర్థిక సమస్యలు, సంతానం కలగకపోవడం మొదలైన సమస్యలు ఉన్నవారు కాలభైరవ తత్వం ప్రకారం ఈ కుష్మాండ దీపం పరిహారంతో చేసుకోవచ్చు. ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే. ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని అడ్డంగా కోసి గింజలను తీసి లోపల ఏమీ లేకుండా చేసి లోపల భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద వత్తులు 2 వేసి దీపం వెలిగించాలి. బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ సంకల్పం చెప్పుకుని మనసులోని కోరిక విన్నవించి ఉదయం 4:30 నుంచి 6 మధ్యలో చెయ్యాలి. మొత్తానికి 19 అష్టములు కానీ 19 అమావాస్యలు కానీ ఈ కుష్మాండ దీపారాధన చెయ్యాలి.
ప్రసాదంగా ఎండు ఖర్జూరం సమర్పించాలి. దీపారాధన పూర్తయ్యాక ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర భక్తి శ్రద్ధలతో కాలభైరవష్టకం 11 సార్లు చదవాలి. కాలభైరవుని పూజ నిజాయితీగా చేసేవారికి అనేక ప్రయోజనాలు తెస్తుంది. కాలభైరవ పూజ కేవలం ఒక ఆచారం కాదు, దైవిక కృప, రక్షణ మరియు సానుకూలతను మీ ఇంటికి ఆహ్వానించే, పరివర్తనను కలిగించే